తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో ఉన్న కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూమిని ఆధారంగా ఒక పెద్ద వివాదం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని వేలం వేసి ఒక పెద్ద బిజినెస్ హబ్గా మార్చాలనుకుంటోంది. కానీ పర్యావరణ కార్యకర్తలు మరియు హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ ప్రాంతం కేవలం ఖాళీ భూమి కాదు, ఒక ముఖ్యమైన గ్రీన్ జోన్. ఇది కాలుష్యాన్ని తగ్గించి కార్బన్ డయాక్సైడ్ను శోషించి ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఇది ఫారెస్ట్ బయోడైవర్సిటీని మెయింటైన్ చేస్తుంది. అడవులు కేవలం మన ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి మాత్రమే కాదు, సహజ విపత్తులు లాంటి వరదలు మరియు ఎండల నుండి మనలను కాపాడతాయి. మరోవైపు, ఈ భూమిని ఎప్పుడూ అటవీ ప్రాంతంగా వర్గీకరించలేదని మరియు దానిని పట్టణాభివృద్ధి కోసం ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అంతేకాకుండా, ఇక్కడ 50,000 కోట్ల పెట్టుబడి వస్తుందని మరియు 5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ మీరే చెప్పండి, ఈ అభివృద్ధి పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా ఉండాలా, లేదా ప్రభుత్వం ఆర్థికాభివృద్ధికి ఇతర మార్గాలను చూడాలా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరియు ఇలాంటి వీడియోల కోసం ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.